వీడియోలో ఏముందంటే అంత బ్యాక్ కనిపిస్తాను కానీ లోపల ఏమీ తెలియదు. లోపల ఉన్నాయి మళ్ళీ పెట్టినారు మా ఇంటి అయినా కొట్టేసినారు కేసు పెట్టినారు. అట్లా తెల్లారు వీళ్ళు మా ఇంటి మీద చెత్త వస్తా అంటే మా ఇంట్లో బయట చెత్త వస్తుంది ముస్లిం నుండి వచ్చినాం. మా ఇంట్లో ఎలా అట్లా వస్తాను కదా కనిపించిన పడతా అని మా ఇంట్లో అట్లా వస్తాను కదా నేను ముందు నేను కనిపించే కొనుక్కొని చాలా నన్ను చుట్టూ పట్టుకొని పెట్టేసాను. వచ్చి ఎవరైనా ఒకవేళ అంతిగా ఉన్నా అంతగా అప్పటికి చేసుకుంటారు. మేము ఉన్నామే కానీ మా ఉన్నారు బయట నుంచి ఎవరు వచ్చి దాన్ని సర్దుపడుతుంది చెప్పుకోలేంతమంతా కొట్టినారు సార్. వాళ్ళ నుంచి నాకు ప్రాణం ఊళ్ళో ఎంత చెప్పినా వినట్లేదు. ఎక్కువ కనిపించినంతవంతా కొడతారు తిడతారు. రోడ్ల పోయినప్పుడంతా అరుస్తారు. ఎంత చేస్తారు సార్. వాళ్ళ నుంచినే నాకు ప్రాణాన్ని వాళ్ళు ఎక్కువ టార్చర్ పెడతాను. తేజ్ కుమార్ వాళ్ళ పేరు. ముందు వాళ్ళ పైన కేసు పెట్టినాము. దానికి రాజీ పోలేదు అనేసి కనిపించినప్పుడంతా గొడవ పెడతా అన్నారు. మేము పండుగ ఊరికి వచ్చిన దానికి మా పైన గలాట పడి మా ఇంటిని నన్ను కొట్టి రాజీ పోతారా లేదా అని గొడవ చేసినారు. నేను మరుసటి రోజు వచ్చి కేసు పెట్టినాను వాళ్ళ పైన. కేసు పెట్టినాము అనేసి మళ్ళీ ఈరోజు గొడవకు వచ్చినారు. 2-3 రోజుల నుంచి ఇదే గొడవ ఇంటి దగ్గర. ఈ కొట్టుకున్న ఉండేదంతా కొట్టినారు. ఎక్కడంటే అక్కడ కొట్టినారు. జుట్టు బట్టలాగి ఇక్కడంతా గాయాలు బ్లడ్ వచ్చేలాగా కొట్టినారు. బతకనిచ్చట్లేదు. వాళ్ళు రాజకీయం వస్తే మేము అసలు ఊర్లోకి రాకూడదు అట్లా చేసినారు మాకు. ఈరోజు నిన్న గంగవరం మండలం గండాజపల్లి పంచాయతీ ఆలకుప్పం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అక్కడ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వినాయక చవితిని గ్రాండ్గా చేస్తూ ఉండారనే నెపంతో పోలీసు వారిని వాళ్ళపైన అక్కడున్నటువంటి స్థానిక నేత పంపించి అక్కడున్నటువంటి సిస్టమ్ కూడా దౌర్జన్యం చేసి తీసుకురావడం జరిగింది. అక్కడున్నటువంటి పిల్లకాయలను కూడా అందరినీ కూడా స్టేషన్కి పిలిపించి స్టేషన్లో ఉన్నట్టు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా గొడవ చేపించి వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరిగింది. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పండగలు చేసుకుంటే కూడా కూటమి నాయకులకు కానీ పోలీసులకు కానీ ఇంత అత్యుత్సాహము ఎందుకు వాళ్ళు చేస్తున్నారో నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మళ్ళీ మహిళలను కూడా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానిక ఎక్స్ఎమ్మెల్యే వెంకటగౌడ్ గారు ఆ గ్రామానికి వాల్మీకి బోయ కులానికి సంబంధించినటువంటి కవితకి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం జరిగింది. గతంలో ఆమె ఇప్పుడు ప్రజెంట్ వార్డు మెంబర్ కావడం ఉంది. ఆమె చెల్లెలు నందిని ఇంతకు ముందే ఒక అతను పైన కంప్లైంట్ ఇచ్చి అది కేసు కూడా ట్రయల్ జరుగుతూ ఉంది. ఆ కేసుని ట్రయల్కి దగ్గర వస్తుండడంతో నిన్న పండక్కి వాళ్ళు వచ్చిన సందర్భంలో వాళ్ళపైన రాజీ రావాలనే ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళు దాన్ని తిరస్కరించడంతో ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి అందరిపైన కేసులు పెడుతూ మళ్ళీ వాళ్ళపైన అక్క చెల్లెలు వాళ్ళ అమ్మ పైన ముగ్గురు పైన కూడా విచక్షణ రహితంగా మీరందరూ కూడా వీడియోలు చూశారు. దౌర్జన్యాలు చేయడం, దాడులు చేయడం, వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మహిళలందరూ చూస్తుంటారు. పండగలో అందరూ కూడా సంతోషంగా పండగ చేసుకునేటువంటి సందర్భంలో
మహిళలపైన ఇలాంటి అఘాయిత్యాలకి కూటమి నాయకుల పాల్పడడం వల్ల ప్రోత్సహించినటువంటి వ్యక్తులు పాల్పడడం అనేది చాలా బాధాకరం. పోలీసు వారు కూడా దయచేసి గంగవరం మండలంలో ఇలాంటి దుశ్చర్య ఎక్కడ జరగలేదు ఇంతవరకు. ఇప్పుడు ఆ గ్రామంలో మాకందరికీ తెలుసు, గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అప్పుడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ మేము కానీ అందరూ కూడా స్పందించి, కొన్ని స్థానిక నాయకులు కూడా స్పందించి అక్కడ క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు మళ్ళీ కూడా పునరావృతమయ్యి అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ మరి ప్రతిపక్ష నాయకులను కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భయపెట్టే విధంగా, వాళ్ళని బెదిరించే విధంగా వీళ్ళు పాల్పడడం అనేది చాలా బాధాకరం. దయచేసి పోలీసు వారు కూడా విన్నవిస్తున్నాం, మీరు ఆ గ్రామాన్ని సందర్శించండి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని, ఎందుకు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి, ఎవరు దీనికి ప్రేరేపిస్తూ ఉన్నారనేటువంటి విషయాల్ని మీరు పరిశీలించి మరి బాధితులకు తగిన న్యాయం చేసి వాళ్ళపైన ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు కట్టి ఇంకోసారి ఆ కుటుంబానికి అన్యాయం జరగకుండా, ఒక బీసీ మహిళ రాజకీయాలకి వచ్చి ఎదుగుతుంటే వాళ్ళని అణగదొక్కేటువంటి కుట్రలను తిప్పికొడుతూ వ్యవస్థలు అందరికీ కూడా సమానంగా పనిచేస్తాయనేటువంటి భరోసాని కల్పించాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి దాడులను కానీ ఇలాంటి చర్యలు కానీ ఖండించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో బీసీలు అందరూ కూడా కలిసి, వాల్మీకులందరూ కూడా కలిసి అన్ని కులాలు కూడా ఆ గ్రామాన్ని సందర్శిస్తాం. ఆ గ్రామంలో ఆ మహిళలకి న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరూ కూడా పోరాడతాం. ఆ కుటుంబానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. నిన్న రోజున వినాయక చవితి సందర్భంగా పాలకుప్పం గ్రామం నందు వినాయకుని ఒక 2 వర్గాలుగా విభజించి, ఒక వర్గం వాళ్ళు వినాయకుని పెట్టారు, ఇంకొక వర్గం ఇంకో చోట పెట్టారు. ఒక వర్గం వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు వాడు పెట్టింటే వాళ్ళపైన ఆడవాళ్ళపైన దుర్భాషలు ఆడుతూ వేరే వర్గం వాళ్ళు వచ్చి ఆడవాళ్ళని హింసిస్తూ వాళ్ళని కొట్టి చాలా హింసించుకుంటారు. ఇది పద్ధతి కాదు. నంగూరు మండలంలో ఎక్కడ ఇలాంటి సందర్భాలు జరగడం లేదు. ఇది మీద ఇలాంటి పునరావృతం కాకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండాలని కోరుకుంటున్నాను.